రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇయర్ని పూర్తిగా వదిలేశాడు. తన సినిమాల సందడేది ఈ ఏడాది కనిపించలేదు. కానీ వచ్చే ఏడాది ఆపై ఏడాది మీద భారీగా దాడి చేయబోతున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకెప్పుడు మొదలవుతుందని అనుకున్న ప్రతి మూవీ ఆల్ ఆఫ్ సడన్ గా మొదలవుతోంది. మొన్న ఇలానే సడన్ గా స్పిరిట్ మూవీ మొదలైంది. కట్ చేస్తే ఇప్పుడు కల్కి సీక్వెల్ వంతు వచ్చినట్టుంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కల్కి 2ని మొదలు పెట్టేలా ఉంది ఈ ఫిలిం టీం. అసలే ఇందులో సుమతి పాత్ర నుంచి దీపికా పదుకొనేను తప్పించారు. తన గొంతెమ్మ కోరికలు భరించలేకే దీపికని పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా తన ప్లేస్ లో మరో హీరోయిన్ తీసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. విచిత్రం ఏంటంటే హీరోయిన్ రోల్ కన్ఫర్మ్ అయింది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ గా కల్కి 2 పనులు మొదలవుతున్నాయి. ఇంతకీ ఈ సడన్ చేంజెస్ కి కారణం ఏంటి? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో బాహుబలి తర్వాత మళ్ళీ 1000 కోట్ల వసూళ్ల సునామీని తీసుకొచ్చిన మూవీ అంటే కల్కినే. బాహుబలి 2తో 1850 కోట్లు వస్తే తర్వాత వచ్చిన కల్కితో 1250 కోట్లు వచ్చాయి. అలా పాన్ ఇండియా లెవెల్లో 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోగా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. అలాంటి రికార్డు సొంతమయ్యేలా చేసిన క్రేజీ మూవీ కల్కి. మరి దాని సీక్వెల్ ఎప్పుడా అనుకుంటుంటే ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టేందుకు సిద్ధమైపోయింది ఫిలిం టీం. మొన్నటి వరకు అసలు ఇప్పటిప్పట్లో కల్కి 2 ఉంటుందా అన్నారు. కానీ సడన్ గా ఫిబ్రవరి నుంచి షూటింగ్ అనేస్తున్నారు. ఇదే చాలా షాకింగ్ న్యూస్. ఎందుకంటే ది రాజాసాబ్ అయిపోయిన ఫౌజీ పెండింగ్ షూటింగ్ ఉంది. అది అవ్వాలి. అది కాకుండా ఈలోపే స్పిరిట్ మొదలైంది. అది పూర్తయ్యే వరకు ప్రభాస్ ఇంకో సినిమా చేయకూడదు. అదే కండిషన్ మీద సందీప్ రెడ్డి వంగ ఏడాది ఎదురు చూసి ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇవన్నీ లెక్కలు కమిట్మెంట్స్ ప్రకారం చూస్తే వచ్చే ఏడాది ఎండ్ వరకు కల్కి 2 పట్టాలెక్కే ఛాన్స్ లేదనుకున్నారు. కానీ సడన్ గా నాగ్ అశ్విన్ కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. అదే షాకింగ్ గా ఉంది. సందీప్ రెడ్డి వంగ కూడా నిజానికి ఫిబ్రవరి నెల నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతా అన్నాడు. కానీ సడన్ గా నవంబర్లోనే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేశాడు. న్యూ ఇయర్ వేడుకలు కూడా పక్కన పెట్టి ఈ షెడ్యూల్ ని లాంగ్ షెడ్యూల్ గా మార్చాడు. ఇలా స్పిరిటే ఓ రకంగా షాకింగ్ స్పీడ్ తో మొదలై షాకిస్తూనే నడుస్తుంది. ఇలాంటి టైంలో కల్కి 2 పట్టాలెక్కడం అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే ఫౌజీ పెండింగ్ షూటింగ్ ఎప్పుడు చేస్తాడు, స్పిరిట్ ఎప్పుడవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికాకే కల్కి 2 మొదలవ్వాలి. కానీ సొల్యూషన్ కనిపిస్తోంది. ఫౌజీలో హీరో అపియరెన్స్ సంబంధించిన సీన్స్ 90% పూర్తయ్యాయి. తన లుక్ మారినా పర్లేదనిపించే సీన్ల షూటింగ్ మాత్రమే పెండింగ్. కాబట్టి స్పిరిట్ చేస్తూనే ఫౌజీ కోసం ప్రభాస్ పనిచేయొచ్చు. ఇక కల్కి విషయానికి వస్తే స్పిరిట్ మూవీ 6 నెలల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశాడు సందీప్. అలా చూస్తే జూలై నుంచి కల్కి 2 మొదలవ్వాలి. కానీ ఈలోపే ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్లాన్ చేయడానికి రీజన్ ఇందులో ప్రభాస్ విక్తోనే కనిపిస్తాడు కాబట్టి తన లుక్ లో మార్పున్నా పర్లేదనిపించే సీన్లనే జూలై వరకు తీయబోతున్నాడు నాగ్ అశ్విన్. ప్యారలల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతాయి కాబట్టి అలాంటి టైం కలిసి వస్తుంది. అందుకే ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా ఇటు స్పిరిట్ మొదలైంది, అటు కల్కి 2 మొదలు కాబోతోంది.